హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు నేతిటి వ్లాగ్స్. అబ్బా, అసలే చలికాలం. ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అందరికీ. స్నాక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? సమోసా. అయితే ఇంకెందుకు, చిటికలో సమోసా తయారు చేసేసుకుందాం. అది తయారు చేయడానికి యాజ్ యూజువల్ గోధుమ పిండి కలుపుకుంటాము. దాన్ని పలుచగా చపాతీలా ఒత్తుకొని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకొని దాన్ని అరచేతిలోకి తీసుకొని మన ఇష్టం అండి, కోన్ షేప్లోనో మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. నేనైతే సమోసా షేప్లోనే చేయాలనుకుంటున్నాను. దాన్ని చక్కగా చుట్టూ బార్డర్ చుట్టూ వాటర్ అప్లై చేసుకొని దాన్ని మజ్జిగ మడత పెట్టి దీన్ని ఈ సైడ్ కూడా వాటర్ అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక బాక్స్ టైపు ఒక హోల్ అయితే వస్తుంది. దాంట్లో కర్రీ పెట్టుకొని, ఆ కర్రీ ఏంటంటే బంగాళదుంప గ్రీన్ పీసు డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం ముద్దుకూరలా చేసుకోవచ్చు. అది మనం మసాలా దోశ మసాలాకి వేసుకుంటాం కదా, అలాగైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఏదనుకుంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఎలా అయితే అలాగా. అలా కర్రీ ఏదైనా చేసుకొని ముందుగా ఉంచుకొని దాంట్లో వేసి చుట్టూ వాటర్ అప్లై చేసుకొని దాన్ని నైస్గా ఫోల్డ్ చేస్తే ఆయిల్లోకి వేసిన తర్వాత అది విడిపోకుండా ఉంటాయి. జస్ట్ క్లిప్లో చూపిస్తున్నట్టుగా 2 ఫింగర్స్తో అలా అలా అద్దుకొని వేస్తే అగ సమోసా షేప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆల్రెడీ నేను. దాంట్లో వేసుకుందాం. చూడండి ఎంత గోల్డ్ కలర్లో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. చూడండి, చూడడానికే నోరంతా ఊరుతుంది. భలే టెంప్టింగ్గా ఉన్నాయి. కొమ్మేద్దాం గైస్, రండి. ఇంకా మనం ఇంట్లో చేసుకున్న సమోసాలు అయితే చాలా చాలా బాగుంటాయి. బయట కొనుక్కునే కన్నా హైజీనిక్గా ఉంటాయి. ప్లస్ తింటుంటే చక్కగా మంచిగా ఆస్వాదించుకొని మనం చేసుకున్నామనే ఆనందంతో తినే దాంట్లో ఉంటుంది మజా. ఇంకా సూపర్ అనమాట. దీనికి గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ కొంచెం కొంచెంగా అద్దుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం గైస్, ట్రై చేయండి మీరు కూడా. అలా క్లిప్లో ఒక్కొక్కటి చూసుకుంటూ ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సాటర్డే సండే ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.